హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్టోర్ రైస్‌తో ఒక రెసిపీ చేశా కదండీ! ఆ రెసిపీ ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న స్టోర్ రైస్‌ని ఒక వెడల్పాటి గిన్నెలో అయితే మనం తీసుకుందాము. స్టోర్ రైస్‌తోనే కాదు, మిగిలిపోయిన అన్నం కూడా ఉంటుంది. దాంతో కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇందులోనికి నేను 2 స్పూన్ల సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. అదే విధంగా 2 స్పూన్ల కారం గూడా వేసుకున్నాను. కొంచెం నేను జీలకర్ర గూడా వేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. సాల్టు, కారం మంచిగా స్టోర్ రైస్‌లోనికి మంచిగా కలిసిపోయే విధంగా మనం ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తరువాత ఒక పల్చటి క్లాత్‌నయితే మనం తీసుకొని ఇలా ఎండలో మంచిగా పరిచి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని పల్చగా మనం వేసుకోవాలి. ముద్ద ముద్దగా వీటిని వేసుకోకూడదు. పల్చగా ఆ క్లాత్ అంతా గూడా మనం మంచిగా వేసుకోవాలి. ఎండ తగిలే ప్రాంతంలో ఈ క్లాత్‌ని మనం వేసుకోవాలి. నెక్స్ట్ దీన్నొక 4 డేస్ వరకు ఎండలోనే మనం ఇలా డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకున్న తరువాత మంచిగా ఒక బాక్స్‌లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా మనం చక్కగా మంచిగా నూనెలో వేపుకొని తింటే టేస్ట్ మాత్రం సూపరుంటుందండి. నాకు తెలిసి ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళుంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.